నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మీ స్వప్న. చిన్నజీఆర్ స్వామి వైఖరిపై తెలుగు రాష్ట్రాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిశంకరుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సమ్మక్క సారమ్మలను తక్కువ చేసి మాట్లాడడం, రామేశ్వరంలో శివలింగాన్ని రాముడు స్థాపించలేదని చెప్పడం, ఇలా ఒకటేంటి అనేక అంశాలలో జీఆర్ స్వామి వ్యాఖ్యలు వివాదాలు రేపాయి. అయితే దీనిపై ఎంతమంది విమర్శలు చేస్తున్నా ఆయన మాత్రం కనీస స్పందన చూపించడం లేదు. ఇదే వైఖరి ఆధ్యాత్మికవేత్తల ఆగ్రహానికి కారణమవుతుంది. తన వ్యాఖ్యల వల్ల అనేక మంది మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసినా కనీసం తన మాటలపై విచారం కూడా వ్యక్తం చేయకపోవడం ఒక ధార్మికవేత్త లక్షణం కాదని అంటున్నారు. ఎవరేమనుకుంటే నాకేంటి అని అహంకారపూరితంగా వ్యవహరించడం స్వామీజీలకు తగునా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు జీఆర్ ట్రస్ట్ అక్రమాలకు పాల్పడుతుంది అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తన ఇంటిని జీఆర్ ట్రస్ట్ అక్రమంగా కబ్జా చేస్తుందని రామారావు అనే వ్యక్తి ఆరోపణలు చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం తర్లిపేటలో వేదిక్ యూనివర్సిటీ పేరిట 209 ఎకరాలు స్వాధీనం చేసుకుని ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదు. దీంతో ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంపై ఆధారపడి 14 గ్రామాల ప్రజలు ఉపాధి పొందేవారని, ఇప్పుడు ఈ స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడంతో ఎవరికి ఉపయోగం కాకుండా పోయిందని తర్లిపేట వాసులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందున వెంటనే ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జీఆర్ స్వామి వైఖరిని ఆయన మద్దతుదారులు సమర్థిస్తున్నారు. ఆయన మీద విమర్శలు చేస్తున్న వారు లైటు పురుగులతో సమానమంటూ నిందిస్తున్నారు. దీంతో జీఆర్ స్వామి వైఖరిపై ఆధ్యాత్మికవేత్తల ఆగ్రహం రోజు రోజుకు ఎక్కువవుతుంది. హిందూ ధర్మాన్ని రక్షించవలసిన ఒక గురువు స్థానంలో ఉన్న చిన్నజీఆర్ ఇప్పటికీ తన తప్పును ఒప్పుకోకపోవడం, కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయకపోవడం సరికాదు అని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. ఇది హిందువులలో విభజనకు దారితీస్తుందని అంటున్నారు. చిన్నజీఆర్ స్వామి వ్యాఖ్యలు జీఆర్ ట్రస్ట్ పై వస్తున్న ఆరోపణలపై స్పందించాలి అని అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్ కి కాల్ చేసి మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0404777991, అదేవిధంగా 0404779913 అనే నెంబర్కు కాల్ చేసి మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. అదేవిధంగా ఎవరైతే చిన్నజీఆర్ చేసిన వ్యాఖ్యలను కావచ్చు, అదేవిధంగా వారు మాట్లాడిన మాటలని ప్రశ్నిస్తే వారి శిష్యుల చేత ఎదురు దాడికి దిగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి వారు రిలీజ్ చేసిన వీడియోనే నిదర్శనం. ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం. పాఠం నేర్పించాడు. భక్తులని, మహాత్ములని ఎవరైనా నిందిస్తే వారు మహాత్ములని తెలిసి కూడా ఖండించకపోతే నిందించిన వారి కంటే చోద్యం చూస్తున్న వాళ్ళు ఎక్కువ పాపం చేసిన వారు అవుతారు అని చెప్పింది మహాభారతం. కనుక ఈవేళ యూట్యూబుల్లోనూ రకరకాల ట్యూబుల్లో చాలామంది వానాకాలం వస్తే లైట్ పురుగులు, పేరేంటి దాని పేరు, లైట్ పురుగులు అంటుంటారు కొంతమంది. లైట్ పురుగులు అనే మాట ఎందుకు వాడుతున్నామంటే లైట్గా తీసుకోవాల్సిన పురుగులు అనేవి, వాటికి పెద్ద విలువేం లేదు, కానీ అవి ఎక్కువగా చికాకు కలిగిస్తుంటాయి. ఊరికే వచ్చి రోజు చెప్పిందే చెప్పి పాడిందే పాడి గుజ్ 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 మరి శబ్దం చేస్తుంటాయి. వానాకాలం రాగానే దోమలు వచ్చినట్టు, వానాకాలం రాగానే రకరకాల లైట్ పురుగులు వచ్చినట్టు, వానాకాలం రాగానే ఎక్కడెక్కడో భూముల్లో కలుగుల్లో దాక్కున్నవన్నీ వచ్చినట్టుగా అదేదో పెద్ద మహాప్రమాదం, ప్రళయం దేశానికి జరిగిపోయినట్టుగా ఇంత ఏమీ లేని విషయాన్ని చులువలకు వలువలు పేరుస్తూ రకరకాల రీతుల్లో ఎందుకు కొరగాని వాళ్ళు, ఏమాత్రం సమాజానికి ఉపయోగపడని వాళ్ళు, వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ సొంత మనుషులను అడిగితే మాకు కూడా వీళ్ళు ఉపయోగపడతలేదని చెప్పించుకునే వాళ్ళు కూడా జగద్గురువులైన ఒక మహానుభావుల్ని 50 సంవత్సరాలుగా నిర్విరామంగా నిద్ర భయపడుతుంది, నిద్ర ప్రార్థిస్తుంది, ఒక్కసారి నన్ను నీతో ఉండనివ్వవా అని ఆయన్ని. అలాంటి మహానుభావుల్ని ఎన్ని మాటలు అంటే ఎవ్వరూ మాట్లాడరని ధైర్యమా, ఎవరు తిరిగి చెప్పరని ధైర్యమా? ఆ మహనీయులు ఎప్పుడు ఏం నేర్పారంటే వారు రాముణ్ణి పూజిస్తారండి. పూజించడం అంటే అట్లా ఇట్లా పూజించడం కాదు, రాముడే ఆయన అయిపోయేట్టు పూజిస్తారు. ఆయనే రాముళ్ళా నడుచుకుంటారండి. ఆయన రూపం కూడా అంత అందమైన రూపం అండి. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడో ఆ వ్యక్తి రూపమే చెబుతుందని వేదం పరమాత్మని కీర్తించిందండి. భగవాన్ నువ్వెంత గొప్పవాడివో నీ రూపమే చెబుతుందయ్యా అని చెప్పిందండి. 70 పదుల వయస్సులో కూడా
చెక్కు చెదరని కోటేరు ముక్కుతో దివ్య తేజంతో విశాల సుందర నేత్ర సౌందర్యంతో సర్వజీవులని సమ్మోహనపరిచే ముగ్ధమోహన మూర్తి ఆయన, పుంసాం మోహన మూర్తి ఆయన. ఆయన ఎంత గొప్పవారో, ఎంత సాధన సంపత్తితో పండినవారు. అందాల గురించి ఎందుకు మాట్లాడతామంటే, మామిడి పండు పండితే తొక్క ఎర్రగా అవుతుంది. పండిన పండు అక్కడెక్కడో ఉంటే ఇక్కడ దాకా పరిమళం వస్తుందండి. అతికి ఒక పాఠం నేర్పించారు. చూసాం కదా వారు వ్యాఖ్యానిస్తున్న వ్యాఖ్యలు అయితే అవి. అదేవిధంగా ఈ అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్ లో మనకి ఏఎస్ రావు గారు ఉన్నారు. తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి. వారు కూడా గత కొంతకాలంగా వారు చేసిన వ్యాఖ్యలు, చేస్తున్న పనులు కావచ్చు, అంటున్న మాటలకు సంబంధించి వారు కూడా పోరాటం చేస్తున్నారు. ఏఎస్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఏఎస్ రావు గారు, జిఆర్ కానీ జిఆర్ అనుచరులు కానీ ఎందుకు ఈ అంశం గురించి స్పందించట్లేదు అని అనుకుంటున్న నేపథ్యంలో స్పందించారు, కానీ వారికి అనుగుణంగా స్పందించారు. అంటే ఎలా స్పందించాలో అని అనుకుంటున్నామో అలా కాకుండా దానికి పూర్తి స్థాయిలో విరుద్ధంగా వారు స్పందించారు. అందులో పాపాత్ముల లిస్టులో కొంతమందిని వారు వేయడం జరిగింది. వారిని నిందించిన వాళ్ళందరూ కూడా పాపాత్ములు అంటూ కూడా ఆ లిస్టులో వేశారు. అందులో చాలా మంది పేర్లు వచ్చే అవకాశాలు, అంటే మీ పేరు ఉండొచ్చు, నా పేరు ఉండొచ్చు, లేకపోతే అందరి పేర్లు కూడా ఉండొచ్చు. ప్రశ్నించిన వారి ప్రతి పేరు పాపాత్మల లిస్టులో వాళ్ళు వేసేసారు. అలాగే పురుగులు, లైట్ పురుగులు, ఈగలు, దోమలు, ఒక కీటకాలతో కూడా వారు పోల్చారు. ఇంకో విషయం ఏంటంటే వారు చాలా క్లియర్గా చెప్తుంది, ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి వీళ్ళు ప్రశ్నిస్తున్నారంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు పనికిరారని చెప్తున్నారంట. మరి ఇంకా అదే పనిగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఎంతమందిని ప్రశ్నిస్తున్నారో ఏంటన్న విషయం పక్కన పెడితే, ప్రతి ఇంటికి వెళ్ళి నన్ను ప్రశ్నించిన వాళ్ళు, నన్ను నిందించిన వాళ్ళు కరెక్టేనమ్మని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వారు అడుగుతున్నారంట. మరి దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు ఏఎస్ రావు గారు? ముందుగా సిబిఆర్ న్యూస్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ఇందాక ఒక ఉత్తముడు వాళ్ళ టెలికాస్ట్ చేసింది విన్నాను. లైట్ పురుగులు, లైట్ వచ్చినప్పుడు చీకటి వేళలో లైట్ వేయగానే లైట్ పురుగులు ఎందుకు పనికిరాని పురుగులు వచ్చిపోతాయి అని చెప్పి అంటున్నాడు కదా. అదే విధంగా నేను ఆయన భాషను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు తెలంగాణలో కానీ ఇక్కడంతా కూడా బోనాల పండుగ చేసుకుంటారు. బోనాల పండుగ ఎందుకు చేస్తారంటే అనేకమైనటువంటి వైరసెస్ వస్తుంటాయి అన్నమాట. అంటే ఈగలు ఎక్కువ రావడం జరుగుతుంది. ఆ ఈగలు రావడం వల్ల అనేక వైరస్లన్నీ సోకుతుంది. దానికి ఏం చేస్తామంటే ఒక భక్తి రంగు ఇచ్చేసి అన్నంలో పసుపు కలిపేసి మొత్తం ప్రతి ఇంటికి ఒక వేపాకులు ఏలాడదీసి మొత్తం వీధి కూడా వేపాకులు కట్టడం వల్ల ఆ యొక్క వాయువు, అక్కడ ఉన్నటువంటి వాయువుని కలుషితం కాకుండా అక్కడ పసుపు చల్లడం వల్ల ఒక యాంటీబయాటిక్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అక్కడ ఉన్న పురుగులు, కీటకాలు, విష కీటకాలు అన్ని విష జీవులన్నీ కూడా నశించిపోతాయి, పారిపోతాయి అని చెప్పేసి ఇది చేస్తారు. అది ఒక నమ్మకం. ఇది భారతదేశంలో ప్రతి దానికి కూడా దైవత్వంతో జోడించి ఈ రోజు మనకు పూర్వీకులు నేర్పించినటువంటి విధానం. ఈయన ఏ దేశంలో పుట్టిండో మరి చిన్న చేసినామో తెలియదు. ఇక్కడ నేను మాత్రం పుట్టినటువంటి భారతదేశంలో ప్రతిదానికి మనం అవసరమైనటువంటి మన శరీరానికి, సమాజానికి అవసరమైన ప్రతి విషయాన్ని కూడా ఆధ్యాత్మికతకు చూపించి నేర్పించినటువంటి పద్ధతి మనకు అందరికీ తెలిసిందే. అదే విధంగా అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో ఆ సమ్మక్క సారకలు కానివ్వండి, ఇంకా వేరే దేవతలు కానివ్వండి, ఈ భారతదేశంలో హైందవ సంస్కృతిలో పూర్వీకులు నేర్పినంత ఏంటంటే చెట్టుని, గుట్టని, నీళ్ళని, పాముని అన్నిటిని కూడా దైవంగా భావించాలి, అన్నింటిలో కూడా దైవత్వాన్ని చూడాలని చెప్పేసి మన పూర్వీకులు ఉత్తముడు చెప్పినటువంటి బాట. అలాంటి మాట ఈయన వేదాన్ని చేసి శ్రీరాముని ప్రగాఢంగా ప్రేమించి శ్రీరాముని అనుసరించిన వ్యక్తి అన్నప్పుడు ఇంత మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? శివదోషణ చేసిన వాడు సన్నాసితో ఒక పందితో కుక్క కన్నా కూడా హీనమన్నది తెలియదా? శివుణ్ణి హీనంగా మాట్లాడి, శివుణ్ణి అవమానకరంగా మాట్లాడి, వినాయకుడి గురించి అవమానకరంగా మాట్లాడితే ఎవరైతే చిన్నజీయర్ స్వామి యొక్క అనుచరులుగా మాట్లాడుతున్నారు కదా, మనిషి మీద చేయబెట్టుకొని మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లో వేదిక పెట్టండి. ఎక్కడో కూర్చొని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం కాదు, యూట్యూబ్లు కాదు. సన్నాసి స్వామి గారు ఒక వేదిక పెట్టండి. నీకు దమ్ముంటే నువ్వు లేకుంటే మీ స్వామిని మమ్మీ అండి. మీ స్వామికి తెలిసినట్టు వేదం ఎంతో 2 నిమిషాల మొత్తం నీళ్ళేదో పాలేదో చూపిస్తాం మేము. మాకు తెలిసిన వేదమే మీ స్వామికి తెలుసా? చూస్తాం అది కథ. ఎవరైనా కానీ శివదోషణ చేసినప్పుడు
ఆ పసుపుతో సమానం. నేను ఒక శివభక్తునిగా చెప్తున్నా 100%. Okay, yes, Rao. ఎందుకంటే వినండి, శివదోషణ చేయడం అంటే ఎంత పాపం అండి. ఆయన చేసింది ఏంటి? ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమైనా సమాజానికి హానికరమా? దేశం ఒక ప్రళయం వచ్చిపోతున్నా? ఉమ్మాటికి ప్రళయమే. ఆ శివుని దోషించినోడు ప్రళయం అంటది. శివుడు శాంత స్వరూపుడు. శివుడి యొక్క మూడో కంటి తెలిస్తే మాత్రం ఇలాంటి వాళ్ళు ఎంతో మంది కొట్టుకుపోతారు. అవును, అది గుర్తుపెట్టుకోవాలా. సర్వం శివమయం అది తెలవదా? నీకు వేదాలు నేర్పించాలా? ఎవరో యూట్యూబ్ లో కూర్చొని ఏదో ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేసుకోవడం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, ఛాలెంజ్ చేస్తారండి. మీరు ఎక్కడికి వస్తారు రండి, మేము అక్కడ చూస్తాం, బహిరంగ చర్చకు వద్దాం. ఓకే, ఎస్ రావు గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండి. పబ్లిక్ కాలర్ ఉన్నారు. ఏమైంది? 2 నెలల కాలం అయింది మీ కంప్లైంట్. ఇప్పటిదాకా మీ చిన్న ఎందుకు రెస్పాండ్ చేయలేదు? అంటే మేము పనికిరాలి వాళ్ళమా? మా ఇంట్లో వచ్చి అడిగినా మేము పనికొస్తాం పనికిరామా? మీరు పనికొస్తారా? అంటే విరాళాలు తీసుకొని వచ్చిన విరాళాలు తిని అరగకుండా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసుకుంటూ మీరు డెరివేటివ్ స్పీచెస్ ఇచ్చుకుంటూ సమాజాన్ని భ్రష్టు పట్టించు మీరు సమాజాన్ని పనికొస్తారా? సమాజంలో చీడ పురుగులు మీరు. స్వామి లేపేతోటి ఆధ్యాత్మిక కాషాయం ధరించి సమాజాన్ని సర్వనాశనం పట్టించి సమాజంలో అడుగు తింటూ సమాజంలో విరాళాలు తీసుకుంటూ వచ్చిన విరాళాలు ఎక్కువైపోయి అరగకుండా సమాజాన్ని భ్రష్టు పట్టే కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఓకే, ఎస్ రావు గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. ఒక్క నిమిషం హోల్డ్